పులి రామ్మోహన్ రావు సార్. పేరులోనే పులి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా పులి రామ్మోహన్ రావు సార్ చూస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈయన వచ్చిన తర్వాత నుంచి అన్ని కార్యక్రమాలకు మరి ఇప్పుడు జక్క రాఘవరావు సార్తో టూర్ చేస్తున్నాము. ఇలా బయటికి వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది సారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం వల్ల. పులి రామ్మోహన్ రావు సార్ గురించి చెప్పడానికి మాటలు లేవు, ఎందుకంటే ఆ మాటలు చెప్తే సరిపోదు. ఆయన ఎంత కమిట్మెంట్ అంటే ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క సిన్సియారిటీ, ఆ ప్యాషన్ మన మాటల్లో చెప్పలేం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ పిఎంసిలో శివతాండవం చేస్తుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం పులి రామ్మోహన్ రావు సార్కి. సార్ మెసేజ్. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి ఈరోజు వేదిక ముందు ఉన్నటువంటి అంబాసిడర్స్గా ఉన్నటువంటి ఆ దేవుళ్ళందరికీ, మరి అలానే గతంలో 3 పర్యాయాలు షేర్ హోల్డర్స్గా సహకరించినటువంటి ఆ దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మాస్టర్స్, మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈరోజు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా మాస్టర్స్, నిన్న ఎవరైతే ఈ యొక్క పూరి జగన్నాథుని సమక్షంలో శాకాహార ర్యాలీలో పాల్గొన్నామో, ఈ క్షేత్రంలో అడుగు పెట్టినామో వారందరికీ జన్మ ఉండదుగాక ఉండదు, ఉండదుగాక ఉండదు. ఇది సత్యం. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, పూరి జగన్నాథుని యొక్క ఆ యొక్క రథచక్రాలు కార్యక్రమం జరుగుతున్నప్పుడు లక్షలాది మంది ఆ యొక్క గుడి నుంచి నిన్న మనం ర్యాలీ చేస్తున్నటువంటి ఆ యొక్క గుడి వరకు ఆ కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ యొక్క రహదారిలో మనం అందరం వచ్చి వందలాది మంది వచ్చి అక్కడ శాకాహార ర్యాలీ చేయటం అనేది మనకి జన్మ ఉండదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మేము రాత్రి మన డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ట్రస్టీ సభ్యులందరూ కూడా నిన్న ర్యాలీ జరుగుతున్నప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, సార్ స్వామివారి యొక్క దర్శనం ఎన్ని గంటల వరకు ఉంటుంది అంటే రాత్రి 12 గంటల వరకు ఉంటుంది అన్నారు. ఓహో, అద్భుతంగా 10 గంటలకు అట్లా వెళ్తే చక్కగా దర్శనం అయిపోతుంది అనుకున్నాము. నిన్న డిన్నర్ అయిన తర్వాత మాకు ఒక 5-10 నిమిషాలు మీటింగ్ అనుకున్న తర్వాత అది కొంచెం మీటింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వారు పోలీసు వారు చెప్పిన విశేషం ఏమిటి అంటే, అయ్యా స్వామీజీ ఈవేళ గుడి దర్శనం లేదు ఇప్పుడు అని చెప్పన్నారు. ఎందుకు అంటే ప్రతిరోజు 12 గంటల వరకు ఉంటుంది, ఈరోజు 10 గంటలకే స్వామివారి నిద్రావస్థలకు వెళ్ళారు అని చెప్పి అన్నారు. ఎందుకు వెళ్ళారంటే ఆ స్వామివారు కోరుకునేది ఏమిటిది? సత్యాన్ని తెలియపరచాలి జనాలకి. మరి ఆ సత్యాన్ని తెలియపరిచాము మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ. స్వామి నిశ్చంతగా హాయిగా తొందరగా నిద్రకి వెళ్ళారు, మీరు రేపు 5 గంటలకు దర్శనానికి రండి అని చెప్పారు. ఇది మన అందరి అదృష్టం. ఒకసారి మన ఈ మార్గాన్ని చూపెట్టినటువంటి జగద్గురు పత్రిజీ మహారాజ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం మాస్టర్స్. మాస్టర్స్, మరి సమయం ఎక్కువ తీసుకోవద్దని, నేను ఈ మూవ్మెంట్లోకి వచ్చి 21 సంవత్సరం కాబడుతుంది. నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేసి 38.5 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాను మాస్టర్స్. మరి పత్రిజీకి ఉన్నంతకాలం 17.5 సంవత్సరాల వరకు ఒక సేవకుడిగా ఉండేవాడిని. గురూజీ ఏ పని చెప్తే ఆ పని చేయటం నాకు అలవాటు. గురూజీ వాక్కు బ్రహ్మ వాక్కు. మనం అందరము శ్రీకృష్ణ భగవానుని ఫ్లూట్ పట్టుకుని చూస్తూ ఉంటాం. మరి ఆ ఫ్లూట్ ఎవరు పట్టుకున్నారు? పత్రిజీ చేతిలో ఏముంటుంది? బ్యాగులో ఒక ఫ్లూటే ఉంటుంది. ఈ పూరిలో ఉన్న జగన్నాథుడే మన పత్రిజీ. దయచేసి మాస్టర్స్, మనకి ఇటువంటి అవకాశం మళ్ళా ఎప్పుడు రాదుగాక రాదు. మరి అంబాసిడర్లుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా నిజంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి పిఎంసి ఛానల్ నడుస్తుందంటే అంబాసిడర్స్, షేర్ హోల్డర్స్, అలానే ఈసీఎస్ కట్టిన వాళ్ళు, వెల్విషర్స్ కట్టిన వాళ్ళు అందరి సహకారంతో నడుస్తుంది. ఇక్కడ ఆఫీసులో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ చేసినటువంటి 1 మినిట్ రీల్ కూడా 12 విభాగాల్లో అదంతా సవరించిన తర్వాత అది బయటకు రాబడుతుంది. మరి అక్కడ ఉద్యోగస్తులకు పనిచేయటం కానీ, ఆఫీసు బిల్డింగ్లు ఎన్నో ఖర్చులతో కూడుకున్నటువంటి విషయం. మరి అలానే ఇప్పటి వరకు ఆ సంస్థను నడవటానికి ముఖ్య కారకులైనటువంటి దాట్ల హనుమంతరాజు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. మరి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో 8 సంవత్సరాల కాలంలో పిఎంసి ఛానల్లో పనిచేసినప్పుడు
మనకు ఆఫీసులో పనిచేసినటువంటి ఎండీగా పనిచేసినటువంటి బాలకృష్ణ గారు కానీ ఆనంద్ గారు కానీ పబ్లిక్లోకి రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆఫీసు విధులు నిర్వహించడంలోనే వారికి ఆ సమయం సరిపోయేది కాదు. మరి ఈరోజు సమయం వచ్చింది కాబట్టి మరి ట్రస్ట్లోకి కానీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లోకి కానీ అంటే దాన్ని తగినంతగా యాజ్ పర్ రూల్స్ ట్రస్టీస్గా డైరెక్టర్గా రావటం జరిగింది. వచ్చిన ఒక 1.5 మంత్లోనే ఒక తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ జరిగింది. మాస్టర్లందరి సహకారంతో మీరు అందరూ చూశారు మాస్టర్స్ ఎలా జరిగిందో. మరి అది ఒక నిదర్శనం. అలానే మన కడతాల్లో ఒక ధ్యాన మహాయాగం జరిగింది అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు 90% అందరూ కొత్త వాళ్ళు. ఎలా వచ్చారు బాబు మీరు అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము పిఎంసి ఛానల్ చూసి వచ్చాం సార్ అండి. మరి ఈ పిఎంసి ఛానల్ని మనం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఉన్న దేవుళ్ళకి అలానే వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఎటువంటి పొరపాట్లు జరగటలేదు. మరి దయచేసి ఇది అందరూ గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే పదే పదే దీని మీద కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. అది ఎటువంటి వాస్తవాలు కాదు. మరి చేసుకున్న వాటికి చేసుకున్నంత మహాదేవాన్ని మనం అందరూ బాగుండాలని మనం కోరుకుందాము. దీంట్లో ఎటువంటి ఇబ్బంది పొరపాటు జరగట్లేదు కాబట్టి మన వంతుగా మనం ఈ పిఎంసి ఛానల్ సహకరిస్తూ మనం ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుందాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.